మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా, ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా, లేకపోతే సినిమా రంగంలో రాములు నాయక్ గారు చెప్పినట్టు గొప్ప టాలెంటెడ్ మంగ్లీలు కాదలుచుకుంటున్నారా, మీరు ఆలోచన చేసుకొని మీరు ప్రొఫెషన్ ఎన్నుకోండి. డైరెక్షన్లెస్గా ఉండకండి, నిర్దిష్టమైన ప్రణాళికను పెట్టుకోండి. దానికోసం ఈ ప్రభుత్వం 100% అండగా నిలబడుతుంది. గత ప్రభుత్వాలు చెప్పినాయి మేము ఎస్టీ హాస్టల్ ఇచ్చినాము, ఎస్సీ హాస్టల్ ఇచ్చినామని. కానీ ఎక్కడైనా ఉండడానికి ఏదైనా వసతి గూడు ఏర్పాటు చేసిండ్రా? కాగితం మీద ఆదేశం ఇస్తే సరిపోదు. అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాలల్లా 200 కోట్లతోని 100 నియోజకవర్గాలల్లా 20,000 కోట్లతోని 25 ఎకరాలలో ఈచ్ క్యాంపస్ ఈరోజు మనము నిర్మాణం చేస్తున్నాము. ప్రతి స్కూల్లో 2,500 మంది పిల్లలు చదువుకుంటారు. అట్లా 100 బాలురకు 100 బాలికలకు 200 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టదలుచుకున్నాము. నాణ్యమైన విద్యను మీకు అందించదలుచుకున్నాం. చదివే మీ భవిష్యత్తును మారుస్తుంది. చదివే మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నిన్నగాక మొన్న నా ప్రభుత్వం చేసిన సిపెక్ సర్వే, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. సర్వేలో పేదరికం కనిపించిన వాళ్ళకు భూమి లేక పేదరికం రాలే, చదువు లేక పేదలుగా మిగిలిపోయారు. కొన్ని సామాజిక వర్గాలకు 20, 30, 40 ఎకరాల భూమి ఉంది, కానీ వాని ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు. ఆనే గొర్రెలు, ఆనే బర్రెలు, వాటి మధ్యలోనే వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఎందుకు అనంటే అక్షరం అనేది తెలియకపోవడం వల్ల, ఆ కుటుంబాలు చదువుకోకపోవడం వల్ల వెనుకబాటుతనం అనేది, పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు. గొప్పగా చదువుకున్న ప్రొఫెసర్ కాసింకు మరి భూమి ఉందో లేదో పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు. గొప్పగా చదువుకున్న ప్రొఫెసర్ కాసింకు మరి భూమి ఉందో లేదో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా విచ్చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారు, శాసనసభ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు బెల్లయ్య నాయక్ గారు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈనాడు లంబాడ సోదరులు ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఫలాలను అందుకున్నారో 1976లో గిరిజనులకు, ముఖ్యంగా లంబాడ సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వాలని తన వంతు ప్రయత్నం చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా
ఈ 20 సంవత్సరాలు రాజకీయాలలో నేను కొనసాగుతున్న ప్రతి సందర్భంలో మద్దతుగా నిలబడ్డ మాజీ శాసనమండలి సభ్యులు రాములు నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, లంబాడ సామాజిక వర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణంలో భాగస్వాములై డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా మారి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి విచ్చేసిన మా లంబాడ విద్యార్థులందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేయదలుచుకున్నా. గోరే బాయ్ బైన్ సేన్ రామ్ రామ్. ఈరోజు మానవ జాతి శాంతి మార్గాన నడవాలి. శాంతి ద్వారా, భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు ఈ దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది, ఎవరు మర్చిపోలేనిది. ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైనప్పుడు ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి